ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మన చిక్కుడుకాయ టమాటా కర్రీ తయారీ విధానం ఈరోజు చూద్దాం. మా అమ్మమ్మ స్టైల్లో వండుతున్నా. సేమ్ నేను వేసే ఇంగ్రీడియంట్స్ నేను చూపించే విధానంతో వండుకోండి. కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది. శుభ్రంగా కడుక్కున్న చిక్కుడుకాయలని చిన్నగా ఒలుచుకొని ఉంచుకోండి. పచ్చిమిర్చిని ముందుగా పేస్ట్ పట్టుకుందాం. కాస్త బరకగా పట్టుకోండి. ముందుగా చిక్కుడుకాయలను ఉడకబెట్టుకోవాలి కదా, అందులో పచ్చిమిర్చి పేస్టు, టమాటా, పసుపు, సరిపడ ఉప్పు, ఉల్లిగడ్డ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకున్నాం కదా, చక్కగా ఉడికిపోతుంది. మంచిగా డ్రై అయ్యేంత వరకు ఉడకనిచ్చుకుందాం. వాటర్ అంతా ఇనికి ఒక పావు గంట ఉడకబెట్టుకుందాం. చిక్కుడుకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా అండి. తప్పకుండా అందరూ సీజన్లో ఫుల్గా తెచ్చుకొని తినండి. మ్యాక్సిమం 3 డేస్కి ఒకసారైనా 2 డేస్కి ఒకసారైనా వండుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చపాతీ, రైసు అన్నిట్లోకి బాగుంటుంది కర్రీ. మళ్ళీ ఇందులో పీచు పదార్థాలు, ప్రోటీను చాలా ఎక్కువ ఉంటుంది. కాస్త ఉడికింది. ఇంకా కొంచెం దగ్గర అందులో ఎసరు మొత్తం దగ్గర పడేంతసేపు ఉంచి ఇంకా మిగతా ప్రాసెస్ చేద్దాం. మనము ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచిగా దీనికి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది. ఇంకొక నిమిషం ఉడికితే అయిపోతుందండి. చిక్కుడుకాయలు చూడండి మెత్తగా ఉడికినాయి. ఇంకా పోపు పెట్టేసుకుందాం. కొంచెం అంత ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ వేసుకుందాం. కాస్త వేగిన తర్వాత మెంతాకు వేసుకుందాం. ఇప్పుడు మెంతాకు సీజన్ కదా, మెంతి ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ కూర రుచి కూడా చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై చేసుకొని పసుపు వేసుకుందాం. పసుపు కూడా గోలిన తర్వాత ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకుందాం. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా వేపుకుందాం చిక్కుడుకాయలని. చిక్కుడుకాయలలో ఫైబర్, ప్రోటీన్ మోతాదు ఎక్కువ ఉంటాయి. అందుకే ఇది కర్రీ టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్తీ. తప్పకుండా అందరూ ఈ రకంగా వండుకొని తినండి. రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మంచి మంచి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందు ఉంటా. బాయ్ ఎవ్రీవన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.